తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ ఏంటి సార్ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ సీరియస్గా మంత్రులందరికీ చెప్పినట్టున్నారు, హద్దు దాటొద్దు, చాలా తప్పులు చేస్తున్నారు మీకు తెలుసో తెలియకో అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టున్నారు. వీటిని ఎట్లా చూడవచ్చు సార్? మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఒక చిన్నపిల్లలకి చెప్పినట్టు? సార్ ఒకటి జోడెద్దుల బండి అని ఒకటి ఉంటుంది. సో ఒక ఎద్దు ఒక మాట ఉంటుంది, ఇంకో ఎద్దు ఇంకో మాట విని అది నచ్చినట్టు వెళ్తున్నాయి అనుకోండి. ఓకే, స్వారీ చేయించేవాడు సరిగ్గా చేస్తేనే అది బండి ముందుకు వెళ్తుంది. కానీ స్వారీ చేసిన వాడే ఒక ఎద్దు ఇంకోడు ఇంకో ఎద్దు రూపంలో ఉండి నడిపిస్తే అది ఇలాగే ఉంటుంది. ఓకే, జోడెద్దుల బండి ప్రయాణంలో సరైన స్వారీ చేయించేవాడు ఎద్దులను గట్టి ముందుకు వెళ్ళాలి. అది క్యాబినెట్ అవ్వనండి, లేదంటే ఎవడైతే చక్రం తిప్పుతున్నాడో ఆయన అదమాయించడమైనా అవ్వాలి. ఈ రెండు జరగనప్పుడు ఏమవుతాయంటే ఓ దిక్సూచి లేని నావలాగే ఉంటుంది. ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతాం సార్. ఒక పక్క లోకేష్ గారి డైరెక్షన్, ఒక పక్క చంద్రబాబు గారి సారథ్యం. సో దీంట్లో ఏమవుతున్నాయంటే క్యాబినెట్ మినిస్టర్లు అనుకోండి, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యంగ్ అండ్ డైనమిక్స్ ఉన్నారు, వాళ్ళందరూ లోకేష్ గారి పక్కనే ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. పైపచ్చి ఇప్పుడు కొత్తగా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్స్ ఎవరు 1 ఏళ్ళు సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎర గురించి ఆల్రెడీ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకుంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ప్రవర్తన మాటలు కూడా ఉదాహరణకు అనంతపురం పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న వైబ్రేషన్స్ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. సో వీటిలో ఏవైనా మీరు సమన్వయం చేసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు గారు 1995 నుంచి ఎవరన్నా ముఖ్యమంత్రిగా చూస్తే ఒక్కసారి ఒక మినిస్టర్ని ఎవరైనా గదమాయిస్తే తర్వాత ఇంకా అది జీవితంలో ఇంకోసారి అలాంటి పిచ్చి పనులు చేసిన ఉదంతం లేదు. కానీ ఇక్కడ రిపీటెడ్గా జరుగుతున్నాయి. మీరు అత్యంతం గమనించండి, అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఒక క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ గారు కానీ అయితే 2 ఎమ్మెల్యేలు మొన్న ఆ పేరు మీద వచ్చిన వాడిది ఎంత ఘోరం అండి. అది సమన్వయం లేకుండా నడుస్తున్నాయంటే పైపచ్చి ఒక క్యాబినెట్లో ఇంకో క్యాబినెట్ మినిస్టర్ గురించి చంద్రబాబు గారి క్యాబినెట్లో ఎవరన్నా మాట్లాడమా? అది ఆల్రెడీ విచ్ వాస్ హ్యాపెండ్, పవన్ కళ్యాణ్ గారు మాట చూపించారు. సో ఇవన్నీ ఆద్యంతం గమనిస్తుంటే ఒక మంత్రి గారి భార్య పట్ల, ఒక ఎస్ఐ గారి పట్ల ప్రవర్తించిన తీరుకి దీనికి ఆల్రెడీ ఒక క్లాస్ స్పీకర్, అది ఇట్స్ ఏ చేతవాని ఫర్ ఎవ్రీబడి. పైపచ్చి మినిస్టర్స్ పర్ఫార్మెన్స్కి ర్యాంకింగ్లు ఇచ్చారు. ఇవన్నీ ఆద్యంతం జరుగుతున్నా సరే ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కనబడకపోయి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ద్వంద్వ సారథ్యంలో ఎవరికి అనుగుణంగా ఆడు పని చేసుకుంటూ ఒకరికి ప్రాపకం కోసం పని చేస్తున్నారు అన్నది తేటతెల్లమైంది. సో ఎండ్ ఆఫ్ ది డే చంద్రబాబు గారికి కంట్రోల్ ఉందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. సో వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయంటే క్యాబినెట్ మీటింగ్లు జరిగినప్పుడల్లా ఆయన ఖచ్చితంగా క్లాస్ పీక్తూనే ఉన్నాడు. సూపర్ మినిస్టర్గా వాళ్ళ క్యాడర్ పిలుస్తూ ఉంది, సూపర్ మినిస్టర్ అంటున్నారు అందరూ కూడా. ఆ సూపర్ మినిస్టర్ ఏంటి సార్? అంటే మొత్తం కంట్రోల్ ఆయన చేతిలో ఉందనా, లేకపోతే సూపర్ పవర్గా ఆయన ఏమన్నా తయారయ్యారా? ఆబ్వియస్లీ సెంటర్ పవర్ అయినా అయ్యాడు. ఎందుకంటే మీరు మొన్న చూసారు హోమ్ మినిస్టర్ గారిని కలిసిన ఉదంతం, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఆయన ఏ కెపాసిటీతో కలిసాడు అదొక ప్రశ్న. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో యూరియా సమస్య ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి ఒక టాల్ పర్సనాలిటీ అచ్చెన్నాయుడు గారు లాంటి వ్యక్తి ఉంటే కూడా ఢిల్లీలో వెళ్ళి ఈయన యూరియా గురించి మాట్లాడి వచ్చారు. ఐ డోంట్ నో, ఎందుకంటే సంబంధిత మంత్రులు, సంబంధిత గణం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వాట్ ఈస్ దిస్ డిఫరెంట్ టాస్క్? ఇది ఆశ్చర్యకరంగా ఉంది. పైపచ్చి కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా యూరియాకి కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా కష్టాలంటే పైపచ్చి ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన అనుగుణంగా గణానికే యూరియాని ఫస్ట్ ప్రయారిటీలో అందుతుందన్నది వార్తలు రావణంలో వ్యాపించి ఉన్నాయి. సో ఇవన్నీ గమనిస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు హెర్క్లెన్ టాస్క్ చేస్తున్నారు, ఎవరు ఎందుకు చేస్తున్నారు ఈ హెర్క్లెన్ టాస్క్? ఒక క్యాబినెట్ మంత్రి ఈ విధంగా ఓ డిఫరెంట్ పందాలో షాడో ముఖ్యమంత్రిగా పనిచేయడం ఫస్ట్ ఎవర్ టైం చూస్తున్నాం. గతంలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారావుని ఆడిపోసుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనా అది కాదు ఇది మాది వేరే పందాన్ని చూపిస్తారని చూస్తే దానికి ఇంకా విపరీతంగా క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తే ఈ విధంగా ప్రవర్తించడం ఖచ్చితంగా క్వశ్చనబుల్ అవుతుందా కదా? ఢిల్లీ పర్యటనలు, పైపచ్చ సంబంధిత శాఖల కాని విషయాల్లో సంబంధిత మంత్రులతో ఇది వైష్ణవ్ గారిని కూడా కలిసారు, రైల్వే శాఖని. సో ఇవన్నీ గమనిస్తుంటే అండ్ వాట్ కెపాసిటీ? సే ఫర్ ఇన్స్టెంట్ ఒక స్టేట్ హోమ్ మినిస్టర్లో లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారిలో లేకపోతే సంబంధిత మంత్రులు ఆయా మంత్రులతో నెగోసియేషన్స్ ఇస్ క్వైట్ కామన్. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెన్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆబ్వియస్లీ ఇది ఇన్ ద పర్వ్యూ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి కొనసాగంలో నడుస్తుందా, లేదంటే స్వతంత్ర ప్రతిపత్తితో ఈ పనులు జరుగుతున్నాయా? ఇది కూడా ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. అనిత గారి మీద కూడా క్యాబినెట్లోనే కాదు ఇంటర్నల్గా టీడీపీలో కూడా బాగా వ్యతిరేకత పెరుగుతూ ఉంది అనేది అంటూ ఉన్నారు సార్. మా హోమ్ మినిస్టర్ పైన ఎందుకు వచ్చింది సార్ అంత వ్యతిరేకత? ఎందుకు వచ్చింది ఆవిడ మీద? ఏంటి సార్ కారణం? సార్ ఒకటి అంటే మీకు తెలుసో తెలియకో వాళ్ళు ఒక అబద్ధాల ఊబిలో చిక్కుపోయారండి. ఇప్పుడు మనం బయట కూర్చుని మాట్లాడడం చాలా సులువు, 4 రాళ్ళు వేయచ్చు. కానీ వెన్ యు ఆర్ ఇన్ పవర్ అక్కడ ప్రతి దాంట్లోనూ గతాన్ని పునర్నమనం చేసుకుని ఒకసారి రాజ్యాంతం ప్రక్షాళన చేసుకుంటే ప్రతి దాంట్లోనూ కరెంట్ షాక్ కొడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఫంక్షనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని ముందుకెళ్తే పని సులువు అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే అబాండాలు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద మోపారో దాన్ని నిజమం చేయడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు ఈ 15 నెలలు బట్టి. ఓకే,
దానివల్ల ఏమవుతుందంటే ఒరిజినాలిటీ మీకు ఎప్పుడు దెబ్బతింటుంది అనుకోండి. ఎంతసేపు ఒక డైలాగులు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసుకుంటూ కాలక్షేపం చేసే పనిలో అనితమ్మ గారు ఉన్నారు. ఆవిడ ఆ స్థాయికి ఎంత కాదన్నా సరే హోమ్ మినిస్టర్ ఆవిడ. అండ్ ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగుదేశం ఇన్నాళ్ళు 44 సంవత్సరాలు 43 సంవత్సరాల లెగసీలో హోమ్ మినిస్టర్ ఆడవాళ్ళకి ఇవ్వడం ఫస్ట్ ఎవర్ టైం ఇట్ ఇస్ హ్యాపెండ్. సో ఆవిడ ఖచ్చితంగా చరిత్ర సృష్టించాలి. అంటే తెలుగుదేశం హయాంలోనా సార్? తెలుగుదేశం హయాంలో, తెలుగుదేశం అనే గవర్నమెంట్లో చెప్తున్నా. సో అలాంటిది 200 పైచీలక ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మానభంగాలు, అపహరణలు, వాళ్ళ మరణాలు, వీటన్నిటికీ బాధ్యత ఎక్కడ కనబడుతుందండి? పైపు దాన్ని దాటవేసి చూడడంతో నిన్న పేరోల్ విషయంలో మాత్రం ఆవిడ తీవ్రమైన ఆక్షేపణ ఏమైనా ప్రతిచర్య కింద దాన్ని అభివర్ణించాలి. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఒక హోంమంత్రి స్థాయిలో ఉండే ఆవిడ పైపించి దాని మీద అవగాహన రాహిత్యంతో మాట్లాడడం, ఎంతసేపు కంపారిటివ్ పాలిటిక్స్లో గతంలో లేదా ఇతంలో లేదని ఏదేదో మాట్లాడితే ఏంటో నాకు అర్థం కాదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం చెప్పారో ఈవిడ ఇవన్నీ కాంట్రడిక్షన్. జియో ఎప్పుడు రిలీజ్ అయింది, ఏంది ఇది అసలు, ఎవరు ఆయంలో జరుగుతున్నాయి, ఒక ఎమ్మెల్యేలు కాపాడి సూపర్లేటివ్ డిస్కషన్స్ అంటే వాట్ ఫర్ దిస్ హోమ్ మినిస్టరీ. సో ఇవన్నీ క్వశ్చనబుల్ అయినప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఆన్సరబుల్ టు ద రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్. అండ్ ప్రజాబాహుళ్యంలో ఆవిడ ఏంటంటే కంటిన్యూస్ ఇష్యూస్ మీరు చూడండి, తిరుపతి ఇష్యూలో వాళ్ళు పిఏ తొలగించాం కదా, ఏంటంటే ఇది ఇప్పుడు ఆవిడ స్థాయి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా తిరుపతి విషయంలో పిచ్చి పనులు చేస్తే వాళ్ళని త్రూగా పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఆవిడ మీద ఉండి కంచె చైర్మన్ ఆవిడ పిఏ ఆ పని చేస్తూ తొలగించామండి, ఆయన పర్సనల్ పిఏ తొలగించాం. ఇదే ఆన్సర్. ఎక్కడ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా ఆవిడ ప్రతిస్పందన ఎలా ఉంటుంది చూడండి. అసలు ఆ స్థాయికి ఒక కన్న తల్లి స్థాయి, ఆవిడకి పిల్లలు ఉన్నారు, ఆవిడ ప్రతిస్పందనే ఒక తల్లి మాతృమూర్తి రూపంలో ప్రతిస్పందించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ హోమ్ మినిస్ట్రీ. ఆ ప్రతిస్పందన కూడా కరువు అవుతుంటే కంటిన్యూస్ అదేంటంటే అమరావతి మీద వచ్చిన రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుతో లాగా కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ లాగా ఇష్యూస్ కంటిన్యూగా ఫైలపోతుంటాయి. ఆన్సరబిలిటీ అది ఎక్కడో జవాబుదారీతనం అది కావాలి కదా ప్రజాస్వామ్యంలో. దాటవేద ధోరణి బుల్డోస్ చేసుకుంటూ వెళ్తామంటే ఇది కాదు కదా ప్రజాస్వామ్యం. సో ఇవన్నీ తీవ్ర ఆక్షేపణీయమైన చర్యలు ప్రతిచర్యల కింద ప్రతి డిపార్ట్మెంట్లో కనబడుతున్నాయి. ఇది కాక ఇక్కడ స్టేషనరీ తరలింపు విషయంలో కూడా ఆవిడ పాత్ర అనేది ఎస్టాబ్లిష్ అయ్యి కనబడుతుంది. అదే నెక్స్ట్ ఆ కంటిన్యూషన్లో ఆ కేసు దగ్గరికి వెళ్ళబోతున్నాను సార్. ఆ కేసు చూస్తూ ఉండంటే నెల్లూరు మాజీ వైసీపీ లీడరు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాక ఎవరైతే శ్రీధర్ ఉన్నారో ఆయనకి మెడకు చుట్టుకున్నట్టు ఉందంటారా సార్ ఇది? సార్ ఇది ఈ ప్రభుత్వంలో కేవలం ఇప్పుడు చూడండి, నిన్న ఎక్స్ప్లెనేషన్ పిలిచారు ఎవరిని, అనంతపురం ఎమ్మెల్యే. ఏమైంది? ఒకే ధోరణిలో మాట్లాడినట్టు కనబడింది లాస్ట్కి. ఇంటెన్షనల్గా కొన్ని జరుగుతున్నాయి సార్. ఆ ఇంటెన్షనల్ జరుగుతున్నప్పుడు వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేని ఎవ్వడూ అంతంత స్వతంత్ర ప్రతిపత్తి ప్రదర్శించలేరు. ఇక్కడ సంథింగ్ ఈజ్ గూఫింగ్ అప్ అండి. మీరు గమనించగలిగితే ఇందులో తెలుగుదేశం ఆయనలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది పెద్ద ప్రశ్న, ఊహకందని ప్రశ్న. ఓకే, ఇప్పుడు మీరు గమనించారు లేదో పులివెందుల ఎలాంటి బ్రాండ్ నెరేటివ్స్ని ఇచ్చారు ఇప్పటిదాకా. అక్కడ నిన్న చూస్తే దండాలు పెట్టి కాళ్ళకు మొక్కి మా ఓటు మాకు ఏమేమి అని చెప్తున్నారు. కానీ బట్ దాని మీద ఉన్న నెరేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆద్యంతం ఒక పులివెందుల రాజకీయాలు ఇక్కడ జరగనేవు అలాంటివి. అలాగే ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క లెగసీ మీరు గమనించుకోగలిగితే ఈజ్ లాయలిస్ట్ టు ద రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి, బట్ సార్ సమ్ హెచ్ఎస్ బయటకు వచ్చాడు. ఇక్కడ మీకు ఎవరైతే అన్న దగ్గర ఇతని మీద అబాండం వేసి చూపిస్తున్నారు. రీజన్ సార్ ఇక్కడ జవాబుదారీతనం ఎవరండి? ఎమ్మెల్యే అంటే లచ్చికి చీటి సంతగాజులు అనే సినిమాలాగా ఇదేంటండి? ఇది నాకు అర్థం కదా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒకడు పేరోలు ఇప్పించగలరు అంటే ఆ స్థానిక జిల్లా అధికారులతో నెగోషియేట్ చేసుకోగలరంటే వ్యవస్థలు ఎటు పని చేస్తున్నాయి అంటే నేను కోమటిరెడ్డి గారి మీద అబాండం గురించి మాట్లాడుతున్నాను. అంత పర్వ్యూ ఆఫ్ ఒక స్థానిక ఎమ్మెల్యే డిస్కషన్స్లో గౌరవ జైళ్ళు గౌరవ వ్యవస్థ నడుస్తుందంటే ఇంకంతకన్నా ఆశాస్పదం ఇంకోటి ఉండదు. ఇది కనుక నిజమైతే ఖచ్చితంగా ఇది తీవ్ర ఆక్షేపణీయమైన చర్య. ఫస్ట్ దీనికన్నా ముందు జవాబుదారీతనం ఎవరండి? గౌరవ హోంమంత్రి గారు. దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు లేదు? ఆవిడ దాన్ని చాలా ఈజీగా ప్రెస్ మీట్లో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన దగ్గర కూడా ఒక కేర్లెస్నెస్ అండ్ ఈజీనెస్ చూపిస్తుంటే ఇంకేం చెప్పాలా? ఎంతసేపు ఆబ్వియస్లో గిర్రం తిరిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ల్యాండ్ అవ్వడం, ఆయన అబస్ పాలు చేయడం, ఆయన ఆడి మీద ఆడిపోసుకోవడం, కాలక్షేపం చేసుకుని వెళ్తున్నారు. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఆవిడ అసలు నాకు సంబంధం లేనట్టు కూడా మాట్లాడుతూ ఉంది. దట్స్ వాట్ సార్, డిటాచ్డ్ పాలిటిక్స్ ఈస్ టోటలీ నాట్ ఎంటర్టైనబుల్. ఓ గౌరవప్రదమైన హోంమంత్రి స్థాయిలో ఉండి ఓ డిటాచ్డ్ పాలిటిషియన్లో మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు ఇదే కోటమిరెడ్డి గారు అయితే డిటాచ్ అయ్యి నాకేటి సంబంధం, హోమ్ మినిస్టర్ చూసుకుంటుందని ఆయన చెప్పవలసిన మాటలు ఈవిడ హోమ్ మినిస్టర్ ఏంటి రివర్స్లో మాట్లాడుతుంటే ఏమన్నారు సార్? సార్ ఇక మరొక అంశంలోకి వెళ్తే కనుక మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.